నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 1998-99 మధ్యకాలంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక నాయకత్వంలో మెదక్ జిల్లాలో రామాయపురం మండలం, అదేవిధంగా నస్కల్ గ్రామంలో ఒక వ్యక్తి అప్పటికే ఎంఏ చేశాడు, మైసయ్య అని. ఆయన చాలా వరకు మంచి యాక్టివిటీగా అప్పటికే ఒక అంబేద్కర్ సంఘంలో పనిచేస్తాడు. ఆయన చేసే యాక్టివిటీ మాదిగ దండోరా ఉద్యమానికి ఆయన ఆ రామాయపురం మండలానికి సంబంధించి అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు. తర్వాత ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసిన తర్వాత అక్కడ పీపుల్స్ వార్ నక్సలైట్స్, అదేవిధంగా జనశక్తి నక్సల్స్ ఇలా ఉన్నాయి అప్పటికే. అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఆ విధంగా ఉంది. అప్పట్లో ఈ 99-98 మధ్య ప్రాంతంలో అనేక పోరాటాలతో మైసయ్యకు మంచి పేరు వచ్చింది. ఈ పేరు రావడంతో అక్కడ కొంతమంది అతని పైన కక్షపూరితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని అతన్ని చంపేసిన తర్వాత అధినాయకత్వానికి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినాయకత్వానికి మందకృష్ణన్న గారికి విషయం తెలుస్తానే ఒకరోజు ఆ మండలంలో పర్యటన ఏర్పాటు చేసుకున్నాడు. పర్యటన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకరోజు ప్రజాకోర్టు, దండోరా ప్రజాకోర్టు అని ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. దండోరా ప్రజాకోర్టు. ఆ దండోరా ప్రజాకోర్టులో ఎవరైతే ఈ పీపుల్స్ వార్ నక్సల్స్, అదేవిధంగా జనశక్తి నక్సల్స్ ఎవరైతే మైసయ్యను చంపారో ఖచ్చితంగా ప్రజాకోర్టులోకి వచ్చి మీరు ఖచ్చితంగా తెలియజేయాలి ఎవరు చంపింది అని ఒక హుకుం జారీ చేశాడు మందకృష్ణ. చేసిన తర్వాత అక్కడ సమయస్ఫూర్తి విధానంలో కరెక్ట్గా ఆ టయానికి ఆయన రాలేక ఆ ప్రజాకోర్టులోకి సతీష్ మాదిగ గారిని అక్కడ కోర్టు నిర్వహణ ఏర్పాటు చేసే విధంగా చేసి ఆయన ప్రకాశం జిల్లా కొన్ని అర్జెంటు పని మీద రావడం జరిగింది. వచ్చిన తర్వాత సతీష్ మాదిగ గారు ఒకటే మాట అన్నాడు, పీపుల్స్ వార్ సెల్ఫ్ వార్గా చేసుకొని మైసయ్యను చంపారా, లేదంటే జనశక్తి సభ్యులు చంపారా, ఖచ్చితంగా ప్రజాకోర్టులో మీరు చెప్పాలా, చెప్పకపోతే చాలా వరకు ఇది కరెక్ట్ కాదు అని ఆయన నినాదం చేశాడు. నినాదం చేసిన తర్వాత జనశక్తి వాళ్ళు కానీ లేదంటే పీపుల్స్ వారు కానీ ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత పీపుల్స్ వారు ఒక ప్రకటన బహిరంగంగా ఏర్పాటు చేశారు. మేము మైసయ్యను చంపలేదు. 26 ఏళ్ల యువకుడు, 2 పిల్లలు, భార్య, ఒక ఎంఏ చదివిన ఒక ఎడ్యుకేషన్ పర్సన్ మేము చంపలేదు అని వాళ్ళు ఒక లేఖ పంపారు. తర్వాత ఎన్నో విధాలుగా మందకృష్ణ గారు అక్కడ పర్యటించి ఆ రోజు అలాంటి ఒక ఎడ్యుకేషన్ పర్సన్ను, ఎన్నో విధాలుగా యాక్టివిటీగా ఉన్న పర్సన్ను, 26 ఏళ్ళ యువకుడిని పోగొట్టుకున్నామన్న ఎన్నో బాధలతో రాబోయే కాలంలో వచ్చే కొద్దీ ఆ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తూ చాలా వరకు తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నిన్న 7వ తారీఖు 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్నో విధాలుగా ప్రజలకు అండదండగా నిలబడ్డాది. ఒక ప్రజాకోర్టును ఏర్పాటు చేసింది అప్పట్లో ఉన్న పీపుల్స్ వార్, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ, ఇంకా రకరకాలుగా వ్యక్తులు కూడా అక్కడ సమాధానం చెప్పలేకపోయారు అంటే
ఒక బలమైన బలం ప్రజలకు అండదండగా నిలబడ్డ ఏకైక సంఘం ఎవరు అంటే ఈ ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ప్రజలకు తెలియజేస్తాను. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నామంటే కుంగార మహేష్ గారు అని ఒక జర్నలిస్టు నిన్న 7వ తారీఖు ఒక వ్యాసం ఇచ్చాడు. ఆయన ఈ వ్యాసం ఈ విధంగా మైసయ్య ఈ విధంగా చనిపోతే, మైసయ్యను ఈ విధంగా చంపితే, ఈ విధంగా వీళ్ళని పిలిపించి వీళ్ళకు వార్నింగ్ ఇచ్చిన ఘనత కూడా మాదిగ దండోరది అన్న ఆలోచనలు అని ఆయన జర్నలిస్ట్ రాశారు వ్యాసంగా. కాబట్టి ఎక్కడైనా కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఈ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా వేరే రాష్ట్రాలలో కూడా ఈరోజు చైతన్యవంతులుగా ముందుకెళ్తున్నారు, చదువుకుంటున్నారు అంటే ఒక గొప్ప కార్యాచరణ ఎంఆర్పిఎస్ఏనని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతోమంది యువ నాయకత్వం మాదిగ సామాజిక వర్గమే కాకుండా చాలా సామాజిక వర్గాలు కూడా ఈరోజు చైతన్యవంతులు కావడానికి కూడా ఒక నిఘంటువు, ఒక దిక్సూచి కూడా ఎంఆర్పిఎస్ఏనని తెలియజేస్తూ చాలా వరకు కొన్ని గ్రామాలలో కూడా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు చాలా ముందుకు వచ్చే విధంగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.